పేర్లు ఎవరు పెడతారు? పెద్దలు పెడతారు. కుటుంబంలో పెద్దల ద్వారా కానీ, పాస్టర్ గారి ద్వారా కానీ, ఇంకా అధికులు కానీ పెడతారు. అంటే దేవుడు ఈ సృష్టిలో అన్నిటికీ పేర్లు పెట్టొచ్చు. కానీ అటువంటి యోగ్యత ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అంటే మానవుడికి ఇచ్చాడు. అయితే మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇక్కడ అన్నాడు ఆదాము పాపం చేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి. ఆదాము పాపము చేయకపోయినట్లయితే మనము కూడా మహిమ స్వరూపులుగానే ఉందాం. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. పాపం చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందడం లేదు, కానీ ఆదామును సృష్టించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే ఏ విధంగా అభివృద్ధి పొందడం? అలాగే మనం మహిమా రూపంగానే మనం జన్మించడం జరిగేది. కానీ ఆదాము పాపము చేయడం వల్ల మనిషి పాపం పెరుగుతూ ఉన్నాడు. అందుకని మనిషి పాపంలో పెరుగుతున్నాడు కాబట్టి ఆ పాపము నుండి విడుదల చేయడానికి దేవుడు అప్పటి నుంచి కూడా మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. మానవుని ఎలా కనికరం పడుతూనే ఉన్నాడు. అందుకనే మనం చదివాం దేవుడు ఏం చేశాడట? ప్రేమించాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకం అంటే ఎవరు? ప్రజలు. లోకం అంటే ఎవరమ్మా? ప్రజలు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఈ లోకానికి రావడమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. మన పాపముల నిమిత్తము ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచి మనల్ని పరలోక రాజ్యము తీసుకెళ్ళడం కోసమే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన కనికరము చాలా అద్భుతమైనది. నిర్గమకాండము 34వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? మోషేకి ప్రకటించాడు. యెహోవా అనే నామం మొదటగా మోషేకి ప్రకటించాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. పొదలో మాట్లాడాడు, కొండ మీద మాట్లాడాడు. అలాంటి మాట్లాడినటువంటి మోషేకి కూడా కనపడవని ఒకసారి అన్నాడు. ప్రభువా నీవు నాకు కనపడ ఒకసారి, నీ ముఖాన్ని నేను చూడాలి అంటే ఆయన అన్నాడు అబ్బాయి నువ్వు చూడడానికి వీల్లేదు. ఎందుకంటే నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకడు, నేను ఎవరికి కనపడను. చాలా మంది